పుట్టగొడుగుల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తా. ముందుగా పుట్టగొడుగులు కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 టమాటాలు కట్ చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా లవంగాలు, కొద్దిగా యాలకులు, కొద్దిగా కరివేపాకు ఇలా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకోవాలి. బాగా కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని కట్ చేసిన పుట్టగొడుగులు 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. టమాటా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. వేయించుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. బాగా కలుపుకొని కూరకు సరిపడ కారం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న కాజుని వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ దాకా ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి మష్రూమ్ కర్రీ రెడీ.